హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. జనరల్గా పుచ్చకాయ గ్రీన్ కలర్లో కనపడుతుంది. అయితే ఈ ఎల్లో కలర్ పుచ్చకాయని మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. మరి దీన్ని కట్ చేసి చూద్దామా? చూడండి, దీన్ని కట్ చేసి చూస్తే లోపలైతే పుచ్చకాయ భలే ఎర్రగా టెంప్టింగ్గా ఉంది. అలాగే ఇదైతే నేను టేస్ట్ చేద్దామని ఒక 4 పీసెస్ చేసి ఒక పీస్ తీసుకొని నోట్లో పెట్టుకున్నాను. చాలా టేస్టీగా, తియ్యగా భలే ఉందండి. నేనైతే ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ పుచ్చకాయని ఇలాగే తినేయకుండా దీనితో సమ్మర్ స్పెషల్‌గా కూల్‌గా మొహబ్బత్ కా షర్బత్ రెసిపీని తయారు చేసేసేద్దాం రండి. అస్సలు పొయ్యి వెలిగించకుండా చాలా సింపుల్‌గా తయారు చేసుకునే సమ్మర్ స్పెషల్ డ్రింక్స్‌లో ఇది కూడా ఒకటి. ఎంత సింపుల్‌గా తయారు చేసుకుంటామో అంత టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసమైతే ముందుగా అర లీటర్ పాలను కాచి చల్లారపెట్టుకొని దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. దీనికి స్వీట్నెస్ కోసం ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని వాడుతున్నాను. ఈ ప్లేస్లో మీరు పటికి బెల్లం పొడిని అయినా కూడా వాడుకోవచ్చు. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఈ గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పంచదార కరుగుతుంది, అలాగే పాలు కూడా చల్లబడతాయి. ఈ లోపల ఒక గిన్నెని తీసుకోండి. ఆ గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సబ్జా సీడ్స్ని వేసేసేయండి. సబ్జా సీడ్స్ అప్పటికప్పుడు పెడితే నానవు కదా, అందుకని చెప్పని ఇలా ముందుగానే నానపెట్టుకోవాలి. దీనిలో నీళ్ళని వేసేసి అలా నానపెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. సబ్జా సీడ్స్ని ఎండాకాలంలో తీసుకోవటం వల్ల ఒంటికి చలువ చేయటంతో పాటు డైజెషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఇప్పుడు పుచ్చకాయని అరబద్ద తీసుకున్నాను. అరబద్ద తీసుకున్న దాన్ని శుభ్రంగా సన్నటి ముక్కలుగా తరిగేసుకున్నాను. ఇత్తనాలన్నీ కూడా చక్కగా సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇంత షేప్లో ముక్కలు కట్ చేసుకుంటే మనకి మొహబ్బత్ కా షర్బత్ తాగటానికి బాగుంటుంది. అలాగే ఈ షర్బత్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ రూ అబ్జాని తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు రోజ్ సిరప్ అయినా తీసుకోవచ్చు. మార్కెట్లో రూ అబ్జా అయితే అవైలబుల్గానే ఉంటుందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చల్లటి పాలల్లో కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు అన్నింటినీ కూడా వేసేసేయండి. తర్వాత నానిన సబ్జా గింజల్ని ఒక 3 స్పూన్ల వరకు దీనిలో వేయండి. సబ్జా గింజలు, పుచ్చకాయ ముక్కలు మీ ఇష్ట ప్రకారం చక్కగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో రోజ్ సిరప్ లేదా రూ అబ్జాని 4-5 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసేయండి. దీన్ని మీ టేస్ట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా స్పూన్తో మిక్స్ చేసుకోండి. అంతేనండి, సమ్మర్లో ఎండలకి చాలా చల్లగా తాగేటటువంటి కమ్మని పానీయం మొహబ్బత్ కా షర్బత్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ మొహబ్బత్ కా షర్బత్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీన్నైతే సర్వింగ్ గ్లాసెస్లోకి ఇలా పోసేసి చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ పానీయాన్ని తాగుతుంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో నోటికి అక్కడక్కడ పుచ్చకాయ ముక్కలు అలాగే సబ్జా గింజలు తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలాగే తాగకుండా కొంచెం ఐస్ క్యూబ్స్తో అలంకరించుకొని తాగి చూడండి, ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఈ కమ్మటి సమ్మర్ స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎండాకాలం పుచ్చకాయలను తీసుకోవటం వల్ల ఒంటికి కావలసిన నీరు, విటమిన్స్, న్యూట్రియంట్స్ అంది ఎండ వేడికి తట్టుకోగలుగుతాము. అలాగే డీహైడ్రేట్ కూడా అవ్వకుండా ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.